న్యూ రేషన్ కార్డ్ ప్రాసెస్. కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఇలా ఆన్లైన్లో అప్లై చేయండి. న్యూ రేషన్ కార్డ్ ప్రాసెస్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల్ని అందించాలని భావిస్తోంది. రాష్ట్రంలో చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న కొత్త కార్డుల జారీని తిరిగి ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేయగా జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రారంభం కానుంది. ఇందుకోసం గ్రామ సభలను నిర్వహించడం, ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా లబ్ధిదారుల్ని గుర్తించింది. దాంతో పాటే పౌరులు నేరుగా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక పేజీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర విపరీతమైన రద్దీ ఉన్న నేపథ్యంలో పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం దగ్గరున్న ప్రాథమిక సమాచారం మేరకు లక్షల సంఖ్యలో నూతన దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. కాగా గణతంత్ర దినోత్సవం నుంచి 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? దరఖాస్తుదారులు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను https://MECVA/TLNGA/MECVA/REGISTRATION HTML సమర్పించవచ్చు. పేరు, చిరునామా, అడ్రస్ నిర్ధారణ కోసం ప్రభుత్వం సూచించిన ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్లు, చిరునామా రుజువు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయండి. దరఖాస్తుదారులు పైన పేర్కొన్న అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఆన్లైన్ దరఖాస్తుల ఎంపిక ఆప్షన్ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయండి. దరఖాస్తుదారులు పైన పేర్కొన్న అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఆన్లైన్ దరఖాస్తుల ఎంపిక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. అందులో ప్రభుత్వానికి అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారులు అన్ని వివరాలు పూరించిన తర్వాత దాన్ని చివర్లో సరిచూసుకుని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ దరఖాస్తు విజయవంతంగా అప్లోడ్ అయినట్లు కనిపిస్తుంది. ఏదైనా సమస్య కారణంగా దరఖాస్తు పూర్తి కాకపోతే స్క్రీన్పై కనిపిస్తుంది. ఏవైనా కారణాలతో పూర్తి కాకపోతే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి.